పద్మనాభ మందిరం యొక్క 7వ ద్వారం పైన నాసా సైంటిస్టులకు దొరికిన విషయాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. భారత్తో పాటు ప్రపంచంలో ఇలాంటి ఎన్నో రహస్యాలున్నాయి. వాటికి ఈ రోజుకి మనకు సమాధానం తెలియదు. సైన్స్ ఎంత డెవలప్ అయినా కూడా సైన్స్ కి కూడా సమాధానాలు దొరకని ఎన్నో రహస్యాలు ఈ రోజుకి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఎలాంటి మందిరం గురించి చెప్పబోతున్నాను అంటే, ఆ మందిరంలో ఇప్పటికీ కూడా వజ్రాలు, రత్నాలు, బంగారం దాగి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం జీవో కూడా పాస్ చేసింది. చాలా కష్టపడిన తర్వాత ఆ ద్వారాలు కూడా తెరిచారు. కానీ సైంటిస్టుల ముందుకు వచ్చిన దృశ్యాన్ని చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. స్వయంగా నాగలోకం యొక్క నాగపాము ఈ ఖజానాన్ని రక్షిస్తుంది. నేను ఇప్పుడు చెప్తుంది దక్షిణ భారతదేశంలో ఉన్న పద్మనాభ స్వామి మందిరం గురించి. ఈ మందిరంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 7 ద్వారాలు ఉంటాయి. 7వ ద్వారంలో ఖజానా దాగి ఉందని అంటుంటారు. దానిని చాలా పిశాచులు, దేవతలు మరియు నాగపాము రక్షిస్తుందని అంటుంటారు. ఆ 7వ ద్వారాన్ని తెరవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా విచిత్రంగా మాయమయ్యారు, లేదా వాళ్ళు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. 1930లలో ఒక దొంగల ముఠ ఈ మందిరంలో ఉన్న ఖజానాన్ని దొంగిలించడానికి వచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే 7వ ద్వారాన్ని తెరవాలనుకున్నారో అప్పుడు ఒక్కసారిగా వాళ్ళ వెనకాల భయంకరమైన నాగపాము పడింది. ప్రాచీన కాలంలో సాధువులు ఒక శక్తివంతమైన నాగపాశంతో ఈ ద్వారాన్ని భద్రపరిచారు. ఈ 7వ ద్వారాన్ని కేవలం అందరికంటే ఉన్నతమైన పూజారి గరుడ మంత్రం జపిస్తేనే ఈ ద్వారాన్ని తెరవగలం. కానీ 2011లో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆ ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించిన సైంటిస్టులు ఈ రోజు కూడా పశ్చాత్తాపడుతున్నారు. పద్మనాభ స్వామి మందిరం కేరళలోని తిరువనంతపురంలో ఉన్న విష్ణు భగవానుడి యొక్క ప్రసిద్ధ మందిరం. ఈ మందిరం గర్భగుడిలో విష్ణు భగవానుడి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. ఈ విగ్రహంలో విష్ణు భగవానుడు నాగపాము పైన విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. తిరువనంతపురం అనే పేరును భగవానుడి యొక్క పాము పేరు కావడం వలన పెట్టారని అంటుంటారు. ఇక్కడ మీరు భగవంతుడి విశ్రాంతి తీసుకున్న ఈ విగ్రహాన్ని చూడవచ్చు. కానీ అసలు ఈ మందిరాన్ని ఎవరు నిర్మించారనే ప్రశ్న మీ మనసులో వచ్చే ఉంటుంది. ఈ మందిరంలో ఉన్న ఖజానా ఎవరిది? ఈ మందిరాన్ని మార్తాండ రాజుగారు నిర్మించారు. ఆ తర్వాత దీనిని ట్రావెన్కోర్ రాజుగారు అభివృద్ధి చేశారు. దీని గురించి మనకి 9వ శతాబ్దాల పుస్తకాలలో కూడా దొరుకుతుంది. దీని తర్వాత షాహీ వంశం వాళ్ళు తమ దగ్గర ఉన్న ఖజానాన్ని మొత్తం దేవుడికి సమర్పించారు. వాళ్ళ వజ్ర వైడూర్యాలు మొత్తం ఈ మందిరం యొక్క 7వ ద్వారంలో ఉంచారు. ఈ మందిరం యొక్క గర్భగుడి కింద మనకు 7 ద్వారాలు కనబడతాయి. వాటిలో 6 ద్వారాలు తాళం వేసి ఉంటాయి. 7వ ద్వారం పైన ఏ తాళము ఉండదు. మనకి అక్కడ కేవలం 2 నాగపాముల గుర్తులు మాత్రమే కనబడతాయి. ఎవరైనా ఈ ద్వారాన్ని తెరవాలని ప్రయత్నిస్తే వాళ్ళు ఖచ్చితంగా పాము కాటుకు గురై చనిపోతారు, లేదా అనారోగ్యం బారిన పడి చనిపోతారు. షాహీ వంశం వారు తమ దగ్గరున్న ఖజానాన్ని మొత్తం దేవుడికి అర్పించారు. ఎంతో మంది దొంగలు దీన్ని దోచుకోవాలని ప్రయత్నించారు. కానీ ఈ రోజు వరకు ఎవరు ఈ ద్వారాన్ని తెరవలేకపోయారు. ఈ ద్వారాన్ని తెరవాలని ప్రయత్నించిన వారు కనబడకుండా పోవడం కానీ, లేదా కొన్ని రోజులకు చనిపోవడం కానీ జరుగుతూ వచ్చింది. 2011లో కూడా భారత ప్రభుత్వం ఇలాంటి ఒక నిర్ణయమే తీసుకుంది. ఒక ఐపీఎస్ అధికారి సుందర్ రాజన్ ఈ మందిరం యొక్క ఖజానాన్ని వెతకడానికి సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకున్నాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ ఖజానాన్ని వెతకడానికి 7 వ్యక్తులు ఉన్న ఒక కమిటీని నియమించింది. అప్పుడు తిరువనంతపురంలో ఉన్న ప్రజలందరూ ఒకవేళ ప్రభుత్వం ఆ ద్వారం తెరిస్తే అప్పుడు అందరూ కష్టాలు అనుభవించవలసి వస్తుందని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు అవేవీ పట్టించుకోకుండా ఆ ద్వారాన్ని తెరవమని ఆదేశించింది. దీని తర్వాత ఒక కమిటీని నియమించింది. అందులో చాలా మంది సైంటిస్టులు మరియు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వాళ్ళు పద్మనాభ మందిరంలో గర్భగుడి కిందకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ 7 ద్వారాలు కనబడ్డాయి. వాళ్ళు అక్కడ మొదట ద్వారాన్ని తెరిచినప్పుడు ఆ లోపలున్న దృశ్యాలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ద్వారం లోపల ఎన్నో ఆభరణాలు, వజ్రాలు మెరుస్తూ ఉన్నాయి. దీని తర్వాత ఆ సైంటిస్టులు అందరూ మిగిలిన ద్వారాలను తెరవడం మొదలు పెడతారు. మిగిలిన వాటిలో కూడా ఖజానా ఉంటుందని వారు భావించారు. ఆ 6 ద్వారాల నుంచి రత్నాలు, 1,00,000 కోట్లు విలువ చేసే ఆభరణాలు వాళ్ళకి దొరుకుతాయి. ఆ 7వ ద్వారం తీసే సమయం రానే వచ్చింది. అందరి మనసులలో ఒకే ప్రశ్న, ఈ 6 ద్వారాలలో ఇంత ఖజానా దొరికినప్పుడు ఆ 7వ ద్వారంలో ఏముంది? కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, మిగిలిన ద్వారాల లాగా ఈ ద్వారం పైన ఏ తాళం లేదు. కేవలం 2 పాముల గుర్తులు మాత్రమే ఉంటాయి. వాటిని చూసి అందరూ భయపడతారు.
వాళ్ళ మనసులో ఒకటే ఆందోళన. ఇప్పటి వరకు ఈ ద్వారాన్ని తెరవాలని ప్రయత్నించిన వారు అందరూ చనిపోయారు. ఆ ద్వారంలో ఏముందో తెలుసుకోవాలని సైంటిస్టులు చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ ద్వారాన్ని సైంటిస్టులు తెరవాలని అనుకున్నారు. ఆ ద్వారానికి తాళం లేకపోయినా 10 మంది సైంటిస్టులు కలిసి కూడా ద్వారాన్ని తెరవలేకపోయారు. వాళ్ళు ఆ ద్వారం పైన చెవి పెట్టి వినేటప్పుడు వాళ్ళకి అక్కడ నీళ్లు ప్రవహిస్తున్న శబ్దం వినిపిస్తుంది. కొంతమంది సైంటిస్టులు ఈ ద్వారం యొక్క రెండో వైపు దారి అరేబియన్ సీలో కలుస్తుందని చెప్పారు. కొన్ని లక్షల ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా సైంటిస్టులు ఈ ద్వారాన్ని తెరవలేకపోతారు. ఆ తర్వాత వాళ్ళు కూడా శాస్త్రాల నియమాన్ని పాటించడం మొదలుపెట్టారు. వాళ్ళు గరుడ మంత్రం తెలిసిన ఒక పూజారి కోసం వెతకడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ ద్వారాన్ని గరుడ మంత్రం చదివితే మాత్రమే తెరవగలరు. ఎప్పుడైతే ఒక పూజారి ఆ ద్వారం ముందు గరుడ మంత్రం జపిస్తున్నాడో అప్పుడు మందిరంలో సడన్ గా కంపనాలు మొదలయ్యాయి. ఈ కంపనాన్ని చూసి అందరూ చాలా భయపడతారు. గరుడ మంత్రాన్ని సగంలో ఆపడం వలన ఆ పూజారికి గుండెపోటు వచ్చి అక్కడికక్కడే చనిపోతాడు. ఈ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న అందరూ సైంటిస్టులు భయాందోళనకు గురయ్యారు. మొదటి రోజునే ఆ సైంటిస్టులు అందరూ ఓటమిని అంగీకరించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ ఆ 6 ద్వారాల నుంచి కొన్ని లక్షల కోట్ల ఖజానా ప్రభుత్వానికి లభిస్తుంది. కానీ ఏ విషయం అయితే జరగకూడదని భావించామో అదే జరిగింది. ఆ ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించిన వ్యక్తులలో 2 వ్యక్తులు ఆకస్మిక స్థితిలో చనిపోయారు. మిగిలిన వారి జీవితాల్లో కష్టాలు మొదలయ్యాయి. అప్పుడు పద్మనాభ స్వామి మందిరం పూజారి ఇంకొకసారి ఈ ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నిస్తే మీ జీవితాలలో కూడా కష్టాలు బాగా పెరిగిపోతాయని ప్రభుత్వానికి చెప్పాడు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ రోజు తర్వాత ఈ ద్వారాన్ని ఎవరూ తెరవకూడదని ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఇలా ఎందుకు చేసిందంటే ఆ ద్వారాన్ని ఇప్పటి వరకు ఎవరైతే తెరవాలని భావించారో వాళ్ళకి ఏదో ఒక విధంగా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఐపీఎస్ అధికారి సుందర్ రాజన్ ఈ మందిరాన్ని తెరవడానికి అనుమతి తీసుకున్నాడు. ఈ ఘటన తర్వాత అతని ఆరోగ్యం పాడైపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకే అతను చనిపోయాడు. ఈ ఘటన తర్వాత మందిరం యొక్క ప్రశాసనులు ఒక భయంకర వాక్యాలు చెప్పారు. ఎవరైతే ఆ 7వ ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళ జీవితంలో మార్పులు చాలా భయంకరంగా ఉంటాయి. తిరువనంతపురం అనేది ఒక పాము పేరు. ఆ పాము ఈ రోజుకి కూడా అక్కడున్న ఖజానాను రక్షిస్తుంది. ఈ పద్మనాభ స్వామి మందిరంలో ఒక బంగారు స్తంభం కూడా ఉంటుంది. అది మందిరం యొక్క అందాన్ని పెంచుతుంది. ఈ మందిరంలో చాలా స్తంభాలు ఉంటాయి. వాటిపైన అందమైన శిల్పాలు చెక్కి ఉంటాయి. అవి కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఈ మందిరంలోకి ప్రవేశించడానికి పురుషులైతే ధోతీని ఖచ్చితంగా ధరించాలి. అదే ఆడవాళ్ళైతే శారీని మాత్రమే ధరించాలి. ఈ మందిరంలో ఉన్న విష్ణు భగవానుడి విగ్రహం ఎంత పెద్దది అంటే మందిరంలో ప్రవేశించడానికి ఉన్న 3 ద్వారాల నుంచి ఆ విగ్రహం కనబడుతుంది. మొదటి ద్వారం నుంచి మీకు భగవంతుడి తల కనబడుతుంది. 2వ ద్వారం నుంచి భగవానుడి నుంచి వెలువడ్డ కమలం కనబడుతుంది. 3వ ద్వారం నుంచి భగవంతుడి కాళ్ళు కనబడతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ మనసులో ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది. అదేంటంటే అసలు ఈ మందిరం యొక్క 7వ ద్వారం తెరవగలరా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అప్పుడప్పుడు ఈ మందిరం యొక్క 7వ ద్వారాన్ని తెరవాలనే మాట వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు వారిలో భయం పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఆ ద్వారం పైన తాళం ఉండదు. తాళం లేకపోయినా ఈ ద్వారాన్ని ఎందుకు తెరవలేకపోతున్నారో ఎవరికీ అర్థం కాదు. ఇక్కడ కేవలం 2 పాము గుర్తులు మాత్రమే ఉంటాయి. కానీ 16వ శతాబ్దం నాటి ఋషి ఎవరైనా ఈ ద్వారం దగ్గరికి వచ్చి గరుడ మంత్రం చదివితేనే ఈ ద్వారం తెరుచుకుంటుందని అంటుంటారు. ఫ్రెండ్స్, ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి రహస్యాలు మీకు ముందే తెలుసా? నేను చెప్పిన విషయాల్లో మీకు ఏ విషయం నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.